హలో అండి అందరికీ ఈరోజైతే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ మా విలేజ్ స్టైల్లో మా అమ్మ ఎలా చేస్తుంది అని చెప్పేసి ఈ చిన్న వీడియో అండి. సో ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా పురుగులు లేకుండా చూసుకొని ఇలా ఒక దానిలోకి అయితే కడిగేసి పెట్టుకోవాలి. ఇవేంటంటే కొంతమంది తినరు, కొంతమంది తింటారు. కర్రీ అనేది మనం చేసుకునే పద్ధతిలో ఇదైతే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇలా ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ లాగా విడదీసేసుకున్నాం అనుకోండి, పురుగులు అవి చూసుకొని విడదీసేసుకుంటే తర్వాత దీనిలోకి టమాటాలు 2, ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసేసేయండి. ఇవి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసేయండి. కర్రీ అయితే చాలా చాలా సింపుల్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. చిటికెడు పసుపు కూడా ఇందులో యాడ్ చేసేయండి. మనం ఏంటంటే వాటర్ వేయకుండా మగ్గబెట్టుకుంటే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా కారం కూడా ఇందులో యాడ్ చేసేసాము. కారం ఎక్కువ అని ఏం కాదు, మీడియంగా ఉన్నా సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్. ఇలా ట్రై చేసి చూడండి, తినని వాళ్ళు కూడా తింటారనమాట. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇవి మొత్తం కలిపేసుకోవాలి. మనం ఇలా మొత్తం ఇలా ఎగరవేసుకొని, మేమైతే మా సైడ్ ఎక్కువ నేను చేసే గంటతో తిప్పేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. కానీ మా అమ్మ ఎవ్రీ టైం ఇలా ఎగరవేసేసి పెట్టేస్తుంది. ఇక్కడ మీరు సిమ్లో పెట్టేసుకోండి. వాటర్ అని ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దానిలో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది అనమాట. ఇలా సిమ్లో పెట్టేసేసుకోండి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను, ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోవచ్చింది అనమాట. ఒక 2-3 మినిట్స్ ఆగి మనం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా చెక్ చేసుకుంటున్నాం ఒకసారి అయితే తీసి. కానీ అసలు మీరు అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మా విలేజ్ స్టైల్లో మేమైతే ఇలా చేస్తాం. మరి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. దీనికి ఇంకా వాటర్ కంటెంట్ అయితే బాగానే ఉంది. అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఒకవేళ మీకు వాటర్ కంటెంట్ అంతగా లేదు అని మీకు అనిపిస్తే, మీకు కొంచెం గ్రేవీగా ఎక్కువ కావాలి అంటే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకోకుండా దీనిలో అయితే ఇప్పుడు మాకు సరిపోయింది. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే, చూసారు కదా వేడి వేడిగా క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉందో, చూస్తుంటేనే మళ్ళీ తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది కూడా. సో మంచిగా ఉడికుంటాయి అవి. దానికి అల్లం చిల్లిపాయ పేస్ట్ యాడ్ అయ్యింది. ఇంకా మనం తినడమే ఆలస్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.